2.5 సంవత్సరం పోరాటము మీ అందరి ముందు పొంగనూరు నియోజకవర్గం గురించి, నియోజకవర్గంలో రైతులు పడుతున్న బాధల గురించి, కష్టాల గురించి, యువత గురించి, ఇక్కడ సమస్యల గురించి ఇలా మైక్ తీసుకొని మాట్లాడడానికి నేను చేసిన పోరాటము ఈరోజు స్థానికంగా అధికారుల దగ్గర నుండి మొదలు పెడితే హైకోర్టు వరకు వెళ్ళిన పొంగనూరులో సభ నిర్వహించుకునే పరిస్థితి రానప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు దయ వల్ల ఈ రోజు మీ ముందుకు వచ్చి మైక్ పట్టి మాట్లాడే అవకాశం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పొంగనూరు నియోజకవర్గం అంటే, పొంగనూరు ప్రాంతం అంటే చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. చరిత్రలో ఎంతో గొప్పగా పొంగనూరు ప్రాంతం గురించి మాట్లాడుకుంటారు. పొంగనూరు జాతి ఆవు గురించి తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఈ భారతదేశంలో ఎవరూ ఉండరు. పొంగనూరు ప్రాంతంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న పరిపాలన జరిగింది. ఈ ప్రాంతాన్ని జమీందారులు పరిపాలించారు. పొంగనూరు ప్రాంతం అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంతంలో ఎంతో పురాతనమైన ఆలయాలున్నాయి, మసీదులున్నాయి, చర్చిలున్నాయి. కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యంతో ఇక్కడ ఎంతో శాంతియుతమైన జీవనం సాగించే పరిస్థితి పొంగనూరు నియోజకవర్గంలో, పొంగనూరు ప్రాంతంలో ఉంటుందని రాష్ట్రం మొత్తం చెప్పుకునే పరిస్థితి ఉంది. పొంగనూరు నియోజకవర్గంలో సమితి కాలం నుండి సమితులు సమితి పరిపాలన ఏర్పాటైనప్పటి నుండి స్వర్గీయ వేపల్ రెడ్డి గారు లాంటి ఎంతో మహనీయులు ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేసుకున్న ఘనత ఈ పొంగనూరు నియోజకవర్గానికి ఉంది. అదేవిధంగా శాసనసభ, పార్లమెంటుకు సంబంధించిన విషయాలు తీసుకుంటే స్వర్గీయ కెలవాతి రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నాయకులు మారినా ఎంతో ప్రశాంత వాతావరణం ఉండేది. పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి అయితే ఉండేది. అయితే గత 15 సంవత్సరాల ముందు నుండి పొంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా పరిస్థితులు మారాయి. పక్క నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి వలస వచ్చిన ఒక నాయకుడి వల్ల పొంగనూరు నియోజకవర్గ చరిత్ర పూర్తిగా తిరగరాసి, పొంగనూరు నియోజకవర్గం అంటే రౌడీజానికి మారిపోయారని, దౌర్జన్యాలకు మారిపోయారని, అరాచకాలకు మారిపోయారని, వలసలకు మారిపోయారని ఈరోజు రాష్ట్రం అంతా చెప్పుకునే పరిస్థితి పొంగనూరు నియోజకవర్గానికి పట్టిందంటే దానికి కారణం మీ అందరికీ తెలుసు. 2009లో పక్క నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి వలసొచ్చిన నాయకుడు, ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్లే ఈ రోజు పొంగనూరు నియోజకవర్గం ఇంత దీన స్థితిలోకి దిగజారిపోయిందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు, రైతులకు మంచి చేస్తారు, యువతకు మంచి చేస్తారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి 3 సార్లు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపిస్తే గత 15 సంవత్సరాలలో ఈ నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు నియోజకవర్గంలో చిన్న పిల్లలను అడిగినా చెప్పే పరిస్థితి ఈ రోజు ఉంది.
మొట్టమొదటిసారిగా పుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా పనిచేసే అవకాశం ఉన్న పుంగనూరు నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసింది ఏమీ లేదు. ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయకపోగా పూర్తిగా ఇక్కడ సమస్యలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే రాలేదు. ఆ రోజు అతను చెప్పిన కుంటి సాకులు మా ప్రభుత్వం లేదు కాబట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభివృద్ధి చేయలేకపోయానని చెప్పి కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చాడు. 2019 సంవత్సరంలో మళ్ళీ మూడోసారి ఇదే ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కీలకంగా ఉంటున్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, రైతులు అభివృద్ధి చెందుతారు, యువతకు మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసింది పూర్తిగా దోపిడీ చేశారు. ఈ నియోజకవర్గంలో రౌడీయిజాన్ని, దౌర్జన్యాలని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా ఇక్కడ అరాచక పరిపాలన సాగించే కార్యక్రమం చేశారనే విషయాన్ని ఈ రోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.